मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम 2018 లో బ్లాక్ బస్టర్ మూవీకి అయితే సరికొత్త రికార్డు సృష్టించింది ఈ రంగస్థలం మూవీ. అలానే ఈ సంవత్సరంలో నెక్స్ట్ వచ్చే భారీ మూవీలు ఏమైనా ఉన్నప్పటికీ అలానే ఇప్పటి వరకు వచ్చినటువంటి మూవీస్ లో అన్నిటికన్నా ఈ మూవీతే ఈ రికార్డ్ అయితే ఈ మూవీకి సొంతమైంది అని అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాస్తవం చెప్పాలంటే ఈ సంవత్సరంలో మాత్రం వచ్చినటువంటి అన్ని సినిమాలు కానీ 250 సినిమాలు రాని 500 సినిమాలు రాని ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అన్నిటికన్నా కూడా గ్రాస్ కలెక్షన్స్ ఎక్కువ తీసుకొచ్చినటువంటి మూవీ ఏదైనా ఉందంటే అది మాత్రం ఈ మూవీ అనేది చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంత రేంజ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టేటువంటి సినిమా అయితే దర్యాప్తులో లేదనే చెప్పాలి. అంటే ఒకవేళ ఉన్నా కూడా ఈ కలెక్షన్స్ కు వచ్చినంత మేర అవి రావడం అయితే జరగని పని అయితే చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొక రికార్డు మాత్రం ఏంటంటే యుఎస్ఏలో ఇప్పటికీ 60 రోజులు అవుతున్నా కూడా ఇంకా ఒక భారతీయ సినిమా అది కూడా ప్రత్యేకంగా టాలీవుడ్ కి సంబంధించినటువంటి రంగస్థలం మూవీ యుఎస్ఏలో ఒక్క థియేటర్లో మాత్రం ఇంకా ఆడుతూనే ఉండటం నిజంగా ఇది ఒక తిరుగులేనటువంటి సంచలనం సృష్టించే రికార్డు అనేది గ్యారంటీగా చెప్పుకోవచ్చు. అంటే మొన్నటి వారం వరకు అయితే 3 థియేటర్స్ లో ఆడింది, ఆ 3 రోజుల తర్వాత 2 థియేటర్స్ లో ఆడింది. ఇప్పుడు ఒక్క థియేటర్లో అయితే ఈ రోజు కూడా ఈ సినిమా ఆడుతుందంటే అంటే అక్కడ ఒక $20 వస్తుందా రోజుకి, లేకపోతే $30 వస్తుందా, $100 వస్తుందా, $1000 వస్తుందా అన్నదైతే ఇక్కడ సమస్య కాదు. ఆ సినిమా అంటూ ఇన్ని రోజులు అయినా కూడా యుఎస్ థియేటర్లో అటువంటి మామూలు విషయం కాదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎవెంజర్స్ కానీ లేకపోతే ఇటువంటి భారీ హాలీవుడ్ మూవీస్ వస్తుంటాయి కాబట్టి అవి వస్తున్నా కూడా ఇక్కడ ఈ రంగస్థలంలో ఒక టాలీవుడ్ కు చెందినటువంటి ఒక విలేజ్ స్టోరీకి సంబంధించినటువంటి సినిమా అయితే ఇంకా ఆడుతుందంటే ఇంకెంతకన్నా ఘనత అయితే వేరేది ఉండదేమో అనేది చెప్పుకోవచ్చు. బాహుబలి 2 సినిమా కూడా అక్కడ దగ్గర కేవలం ఒక 18 days 25 days కి ఫుల్ రన్ అయితే క్లోజ్ అయిపోయింది యుఎస్ఏ మార్కెట్ లో. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఇప్పటికీ అదే హుషాన్ని కొనసాగిస్తుంటే ఎంతకన్నా రికార్డ్ అయితే ఇంకొకటి లేదేమో అని చెప్పుకోవచ్చు. మరి కొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.